వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నం ఎమ్మెల్సీ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి వ్యూహాలు రచిస్తున్నారు. అందులో భాగంగా నియోజకవర్గాల వారీగా ఓటర్లు అంటే ఎంపీటీసీ, జెడ్పీటీసీ, వార్డు మెంబర్లు, కార్పొరేటర్లతో వరుస సమావేశం నిర్వహిస్తున్నారు. నిజానికి ఈ సమావేశాలు నిర్వహించాల్సిన అవసరం లేకుండానే భారీ విజయాన్ని వైసీపీ సాధించవచ్చు ఉన్న ఓటర్ పోలరైజేషన్ రీత్యా. ఎందుకంటే 800 పైచిలుకు ఓట్లలో 600 పైచిలుకు ఓట్లు వైసీపీకి ఉంటే 200 పైచిలుకు ఓట్లే తెలుగుదేశం పార్టీ. ఎవరు ఓట్లు వాళ్ళు పడితే ఆటోమేటిక్గా 400 ఓట్ల మెజారిటీతో వైసీపీ గెలవడానికి అవకాశం ఉంది. దట్ ఇది ప్రజలు ఎన్నుకునే ఎన్నిక కాదు, పార్టీ ప్రతినిధులు ఎన్నుకునే ఎన్నిక. అయినప్పటికీ కూడా ఎన్నికల్లో ఓడిపోవడం, ప్రతిపక్షాలకు సంబంధించిన వైసీపీ సంబంధించిన కార్పొరేటర్ని తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేయడం, జనసేన అధ్యక్షుడే కొంతమందితో సమావేశమై చేర్చుకోవడం జరుగుతున్న పరిణామాల రీత్యా ఇది టైట్గా మారే అవకాశం ఉంది. అందుకే బొత్స సత్యనారాయణ నిర్మించారు. ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎంపీటీసీ, జెడ్పీటీసీ, కార్పొరేట్తో నియోజకవర్గాల వారీగా 3 రోజుల పాటు వరుస సమావేశం నిర్వహించడం ఆ పార్టీ శ్రేణుల్లో ఒక కాన్ఫిడెన్స్ని క్రియేట్ చేస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు నేరుగా వాళ్ళతో మాట్లాడి ధైర్యాన్ని నింపితే మేము నిలబడతాము అనే నమ్మకాన్ని కూడా కల్పిస్తున్నారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారికి 2 రకాల ఆలోచనలు ఉన్నాయి. ఒకటి, గెలిస్తే ఓడిపోయిన నేపథ్యంలో ధీటుగా గెలిచారనే ఆత్మవిశ్వాసం వస్తుంది. ఓడిపోతే దాదాపు 300 మందిని ఎంపీటీసీ, జెడ్పీటీసీ లాంటి ప్రజాప్రతినిధుల్ని బలవంతంగా తమ వైపు తిప్పుకున్నారు, ఇది ఒక గెలిపేనా, అప్రజాస్వామ్యం అనే విషయం మెసేజ్ వెళ్తుంది. ఓడినా గెలిచినా జగన్మోహన్ రెడ్డి గారు ఈ విషయంలో విజేతగానే ఉంటాడు. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఈ మొత్తం సమావేశాల నుంచి ఒక సందేశం వాళ్ళకి ఇస్తున్నారు. నిజాయితీగా ఉండండి, విశ్వసనీయతను పోగొట్టుకోకండి, పార్టీ పట్ల కమిట్మెంట్తో ఉండండి అనే విలువలతో కూడుకున్న రాజకీయాలు చాలా ఎఫెక్ట్గా చెప్తున్నాడు. అది స్వాగతించాల్సిన విషయం. అది ప్రజలకు బాగానే ఉంటుంది. కానీ ఆ ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు ఏం కోరుకుంటున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మాతో ఎలా ఉంటాడో రేపు గెలిచిన తర్వాత కూడా మాతో ఇలానే ఉండాలి అని వాళ్ళు కోరుకుంటున్నారు. ఆ అష్యూరెన్స్ జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వాల్సిన అవసరం ఉంది. బహిరంగానే ఇవ్వాలి. ఇస్తాడులే అని నమ్మకం కుదరదు. ఎందుకంటే ఈరోజు రేపు గెలిచినా ఓడినా ఆ ఎంపీటీసీలు, ఆ జెడ్పీటీసీల మీద ఎంతో కొంత అధికార పార్టీ ఒత్తిడి ఉంటుంది. ఇంకా 5 ఏళ్ల పాటు వాళ్ళు ప్రతిపక్ష పాత్ర పోషించాలి. అలాంటి వాళ్ళు ప్రతిపక్ష పాత్ర పోషిస్తాం, నిలబడతాం అని నమ్మకం ఎప్పుడు వస్తుందంటే ఈ 5 ఏళ్ల పాటు కష్టపడ్డా మళ్ళీ గెలిస్తే మాకు ముఖ్యమంత్రి మాతో ఇలా ఉంటాడు, సందర్భం వచ్చినప్పుడు మేము కలవడానికి యాక్సెస్ ఉంటుంది అనే విశ్వాసం ఉంటేనే 5 ఏళ్ళు కష్టపడతారు మరియు రేపు ఓటింగ్లో పాల్గొంటారు. ఆ విశ్వాసం లేకుండా ఆ విశ్వాసాన్ని మీరు నింపకపోతే మాత్రం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారితో ఈరోజు ఉన్నట్టే రేపు ఉండరు అనే నమ్మకం వస్తే ఓటేసేదానికి కూడా డౌట్ వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఓట్లు బహిరంగ వేసి 5 ఏళ్ళు వాళ్ళతో కొట్లాడితే రిస్క్ భరించాలి. ఆ రిస్క్ భరించిన దానికి ఫలితం ఏంటంటే వచ్చే ఎన్నికల్లో గెలిస్తే మళ్ళీ మనకు మంచి రోజులు వస్తాయని. ఆ విశ్వాసం జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినప్పుడు మాత్రమే వాళ్ళు రేపు ఓటింగ్లో బాగా పాల్గొంటారు మరియు 5 ఏళ్ళ మీద నిలబడతారు. కేవలం విశాఖపట్నం ప్రజాప్రతినిధులే కాదు, రాష్ట్రంలో ఉన్నటువంటి క్యాడర్, ఎంపీటీసీ, వార్డు మెంబర్లు అంటే ఒక రకమైన క్యాడరే, కింది స్థాయి వాళ్ళు. విశాఖపట్నంలో అలాంటి ఈ 3 రోజుల్లో ఏదో ఒక రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు మీతో ఎలా ఉంటాను, రేపు గెలిస్తే కూడా ఇలానే ఉంటాను అనే నమ్మకాన్ని కల్పించే మాటను కానీ నేరుగా చెప్తే దాని ప్రభావం రాష్ట్ర వ్యాప్తంగా ఉంటుంది. ఆ రకంగా ఈ సమావేశంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వాలని వాళ్ళైతే కోరుకుంటారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆ కాన్ఫిడెన్స్ ఇస్తారా, ఎన్నికల్లో ఓటేసే కాన్ఫిడెన్స్ ఇస్తాడా అనేది చూడాలి.